హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలనేది అయితే నేను చూపించాను. చూడని వారు ఉంటే ఒకసారి అయితే చూడండి. ఈ నెక్ ప్యాటర్న్ ఎలా కటింగ్ చేయాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్త థిన్గా ఉంది కాబట్టి దీనికోసం ఫస్ట్ సాటిన్, ఆ తర్వాత కాటన్ లైనింగ్ అనేవి 2 లైనింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ విషయానికి వస్తే మనం దీనికి స్టిచ్చింగ్ కోసం బక్రం అనేది యూస్ చేశానండి. నెక్ ప్యాటర్న్కి ఇలా బక్రం యూస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను, బక్రం మనం నెక్ ప్యాటర్న్ కోసం యూస్ చేసినప్పుడు బక్రం వార నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అదే క్యాన్వాస్ కనుక తీసుకుంటే క్యాన్వాస్ పైనుంచి అయితే కుట్టు అనేది వేసుకుంటూ రావచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ నెక్స్ కోసం అయితే డెఫినెట్గా మనం బక్రం అనేది తీసుకోవాలి. బక్రం తీసుకోవడం వల్ల నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూపిస్తున్న విధంగా నెక్ వార నుంచి కటింగ్ వార నుంచి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. దీంతో మనకి నెక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది బక్రం పైన. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఖర్చులో వదిలేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత నెక్ ఫినిషింగ్ నీట్గా రావడం కోసం అక్కడక్కడ మనం కట్స్ అనేవి ఇచ్చుకుంటూ రావాలి. ఈ విధంగా కట్స్ ఇవ్వడం వల్ల నెక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మనం రౌండ్స్ ఉన్న దగ్గర, కార్నర్లు ఉన్న దగ్గర డెఫినెట్గా అయితే కట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు తిరగవేయండి. ఇలా తిరగవేసిన తర్వాత మనకి నెక్ అనేది చాలా బాగా వస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇది బక్రం యూస్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఐరన్ అనేది చేయాలి. అది కూడా కాటన్ లైనింగ్ వైపు మాత్రమే ఐరన్ చేయండి. నెక్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే సాటిన్ని మెయిన్ని గమ్తో అటాచ్ చేసాము. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది మార్జిన్ వదిలేసి మిడిల్కి ఫోల్డ్ చేసినట్లయితే మనకి టక్స్ ఎక్కడ వస్తాయి అనేది తెలుస్తుంది. మార్జిన్ వదిలేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయడంతో మిడిల్కి ఏదైతే వస్తుందో దాన్ని మనం ఈ విధంగా కట్స్ అనేవి స్టిచ్చింగ్ చేయడానికి యూస్ చేయాలండి. మిడిల్ డాట్స్ వేస్తాం కదా, వాటి కోసం 4 ఇంచెస్ అయితే మిడిల్ డాట్స్ అనేవి పొడవు అనేది పెట్టుకుంటే మనకి చాలా వరకు సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ మెయిన్, తర్వాత సాటిన్, తర్వాత లైనింగ్ అనేది వేయాలి. మనకి లైనింగ్ బాడీ టచ్ అయ్యే విధంగా వేయడం కోసం మిడిల్లోనికి పెట్టుకొని దానిపైన సాటిన్ వేయండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. దీన్ని నెక్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమీ తీసుకోవసరం లేకుండా నేనైతే కలిపి కుట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే దీనికోసం మనం 2 లైనింగ్లు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే నేను దీనికి టాజిల్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మన నెక్ హోల్ నెక్ తీసుకున్నాం కాబట్టి మనకి బోట్ నెక్ స్టార్టింగ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ మనం ఎక్కడైతే టాజిల్స్ అనేవి అటాచ్ చేయాలనుకున్నామో అక్కడ పెట్టేస్తున్నాను. ఇదైతే మనకి కొంచెం క్లాత్ మనకి కనిపించే విధంగా ఉంది కాబట్టి, దీనికి పైకి కనిపిస్తుంది కాబట్టి నేను పైనుంచి కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. లేదు అని అనుకుంటే మనం లైనింగ్ని అనుసరించి కుట్టు వేయచ్చు. అంటే మనం లైనింగ్ ఆల్రెడీ కరెక్ట్గా డిజైన్ ఏది కావాలో అదైతే స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ కటింగ్ ప్రకారం కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా నేను ఈ డోరీ అనేది యాడ్ చేస్తున్నానండి. తాళ్ళు అనేవి నేను దీనికోసం స్టిచ్చింగ్ చేసినవి టజిల్స్ అనేవి నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. దీనికోసం స్టిచ్చింగ్ చేసిన టజిల్స్ అనేది అది ఎలా స్టిచ్చింగ్ చేయాలని మీరు ఒకసారి షార్ట్ వీడియోలోకి వెళ్ళైతే చూడండి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్, వేస్ట్ క్లాత్ ఏది ఉందో దాన్ని అయితే నేను ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం సేమ్ కట్స్ అనేవి ఇచ్చుకుంటూ రావాలి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ని కూడా మనం తిరగవేయాలండి. మనం జస్ట్ తాళ్ళు పట్టుకొని లాగితే నీట్ ఫినిషింగ్ అనేది మనకి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మనం టాప్ స్టిచ్ అనేది వేయచ్చు. ఒకవేళ చాలామందికి టాప్ స్టిచ్ కనిపించినట్లుగా ఉంటుంది అని అనుకుంటే పైన అయితే ఐరన్ కూడా చేయొచ్చు. నేనైతే దీనికి టాప్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. మనం ఇలా టాప్ స్టిచ్ అనేది వేసిన తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మనం లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని
స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా కంప్లీట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందామండి. నేను ఓన్లీ సాటిన్ లైనింగ్ మాత్రమే హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ పైకి మనం రఫల్ హ్యాండ్స్ అనేవి అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి పెడతాం కాబట్టి 3 లేయర్స్. ఈ విధంగా హ్యాండ్స్ రెండింటినీ కూడా కలిపి కుట్టు అనేది వేసుకుని తిరగవేసి మామూలుగా మనం పైనుంచి ఏ విధంగా అయితే టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తామో అలాగే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేయండి. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ రౌండ్ రెండింటిని కలుపుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏదైతే తీసుకున్నామో దాన్ని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ మిడిల్లోనికి ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇలా కట్ పెట్టిన తర్వాత మెయిన్ ఫస్ట్ మనం ఈ రఫల్ హ్యాండ్స్ అనేవి తీసుకున్నాం కదా, వీటిని నేనైతే జిగ్జాగ్ అనేది చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎక్కువ లెంత్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ని అయితే తీసుకున్నాను అనమాట. రఫల్ హ్యాండ్స్ 3 లేయర్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎక్కువగా మనకి ఫస్ట్ పొడవు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత దానికన్నా కాస్త తగ్గించి కటింగ్ చేసాం కదా దాన్ని, ఆ తర్వాత చిన్న ఏదైతే ఉందో దాన్ని అనమాట మనం సైజ్ తగ్గించుకునే కొద్దీ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అయితే మిడిల్లోనికి అన్నిటికీ కూడా కట్స్ అనేవి ఇచ్చుకోండి, మనకి క్లియర్గా అర్థం అవడం కోసం. ఇప్పుడైతే నేను సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేస్తున్నాను అన్నమాట. ఇదే విధంగా థర్డ్ లేయర్ అనేది కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి మనకి. నేను ఇది ఈ చివరి నుంచి ఎందుకు పెట్టి కుడుతున్నానంటే మధ్యలో ఆల్రెడీ నేను కట్ పెట్టుకున్నాను కదండి, అక్కడి నుంచి కొలుచుకుంటూ ఇలా ఈ చివరికి వచ్చి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను కదా. ఫస్ట్ ఎప్పుడు కూడా మిడిల్లోంచి అయితే కొలత అనేది చూసుకుని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా థర్డ్ లేయర్ని కూడా సేమ్ పైనుంచి కుట్టు అనేది వేసుకొస్తే హ్యాండ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేది నేను ఆల్రెడీ అటాచ్ చేసేసానండి. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని మిడిల్లో నుంచి షోల్డర్ మధ్యలోనికి ఒక పాయింట్ దగ్గర కట్ ఎలా పెట్టాం కదా మనం, అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఎప్పుడు కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకు మాత్రమే కుట్టు వేసుకుంటూ వస్తే మనకి చాలా వరకు క్లాత్ అయితే కరెక్ట్గా కట్ చేసుకుంటే తక్కువ అయితే రాదు. ఎప్పుడైనా తక్కువ వచ్చి జాయింట్ అది పడుతుంది అని అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ వైపు జాయింట్ వేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇది మనకి ఒక మంచి టిప్లా కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర వచ్చేసరికి తక్కువ ఎక్కువ రాకుండా మనకి ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ ఎక్కువ వస్తే క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే మనకి మధ్యలోకి వచ్చేసరికి ప్లస్ గుర్తు అనేది కుట్టేటప్పుడు రావడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఒకవైపు మరియు రెండో వైపు కుట్టేసిన తర్వాత మీరు ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ అంబ్రెల్లా కట్ అనేది తీసుకున్నాం కదా, అక్కడ మనకి కొన్ని జాయింట్స్ అనేవి ఉన్నాయి కదండి. ఒకవైపు నుంచి ఆ జాయింట్ అనేది ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. మనం ఎక్కువ గేర్ తీసుకోవడాన్ని బట్టి మనకి అడ్జస్ట్ అనేది ఉంటుందండి. పన్నా ఎక్కువ ఉంటే తక్కువ క్లాత్ అనేది పడుతుందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్కి ఎక్కువ పన్నా ఉండడం వల్ల తక్కువ క్లాత్ పట్టింది. అదే మనం శారీ తీసుకొని అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ చేస్తే పన్నా అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ మనకి ఖర్చులు అనేవి పడతాయన్నమాట. దీనికి మనకి తక్కువే ఖర్చు అనేది పడిందండి, తక్కువ ఎక్స్ట్రా క్లాత్ అనేది పడింది. దీన్ని ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకొని టాప్ స్టిచ్ కూడా వేయండి. నేనైతే రెండు వైపులా కుట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్విజిబుల్ వేలో అయితే నేను ఈ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే మనకి మిడిల్లోనికి గుచ్చుకోకుండా యోక్ పార్ట్ దగ్గర ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని బాడీ యోక్ పార్ట్ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. లేదు అని అనుకుంటే మన ఛానల్లోనికి వెళ్ళి షార్ట్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ వైపు నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వైపు నుంచి వేయండి. ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తే మనకి కుట్టు మధ్యలోనికి వెళ్ళి మనకి లోపల చిరాగ్గా అయితే అనిపించదు అనమాట, గుచ్చుకున్నట్లుగా అనిపించదు. దీన్ని లోడింగ్ పద్ధతి అంటారు. ఇలా లోడింగ్ పద్ధతిలో డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కావాలి అని అనుకుంటే పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేసుకుంటూ వచ్చేయచ్చండి. ఇలా కుట్టిన తర్వాత నేను హ్యాండ్స్కి 2 ఇంచుల ఖర్చు అనేది వదిలాను. ఆ 2 ఇంచుల ఖర్చుని వదులుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. చాలా
డ్రెస్సులకి కొన్ని వాటికి ఇక్కడి నుంచి లైనింగ్ వేరుగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేరుగా కుడుతూ వస్తాము. కానీ నేను లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే విధంగా తీసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఎప్పుడైనా లైనింగ్ తక్కువ తీసుకున్నప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని విడిగాని మెయిన్ ఫ్యాబ్రిక్కి విడిగా కుట్టు వేస్తాం. అది కూడా నేను మరొక వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే దీన్ని ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మనం ఇంకొక కుట్టు కూడా వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇలా కుట్లు అనేవి చివరికి వేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది పల్చగా ఉన్న పీలికలు వచ్చే విధంగా ఉన్న ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అనేది వేయండి. ఇలాగా నేను రెండు వైపులా కుట్టుకున్న తర్వాత చివర్లో వచ్చేసి జిగ్జాగ్ అనేది చేస్తున్నానండి. జిగ్జాగ్ అనేది మనం ఒక వైపు నుంచి అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చి కుట్టు అనేది ఇలా జిగ్జాగ్ అనేది చేసుకుంటూ రావచ్చు. జిగ్జాగ్ మనకి వైర్ వచ్చే విధంగా రావాలి అని అనుకుంటే పైనుంచి పట్టుకొని గట్టిగా లాగాలి. మనకి సాఫ్ట్గా రావాలి అని అనుకుంటే లూజ్గా అయితే వదిలితే జిగ్జాగ్ అనేది చాలా బాగుంది. ఫైనల్గా ఈ ఫ్రాక్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను సైడ్ పిక్ చూపించాను కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.